పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలు అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపాలని స్పష్టం చేసింది. ఇందులో అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం దాదాపు 50,000 మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో జరుగుతున్నారు. ప్రవీణ్, ఇంకా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఏం చెప్పింది కేంద్రం ఇంకా ఏం సూచించింది? అయితే నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సూచన కూడా ఆర్మీ చీఫ్కు వచ్చింది. భారత ఆర్మీ చీఫ్కు ఒక సూచన కూడా వచ్చింది. అయితే అవసరం అనుకుంటే ఇంకా మన సత్తా చాటడానికి టెరిటోరియల్ ఆర్మీని కూడా ఉపయోగించుకోవాలని కూడా సందేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క టెరిటోరియల్ ఆర్మీలో మొత్తం టోటల్గా 50,000 మంది ఉంటారు. 50,000 మందిలో వీళ్ళు తమ పనులు చూసుకుంటూనే ఇండియన్ ఆర్మీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీకి అవసరం అనుకుంటే వీళ్ళని కూడా ఉపయోగించుకునేది ఉంటుంది. కాబట్టి అందులోపల టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నటువంటి 50,000 మందికి కూడా సూచనలు వెళ్ళాయి. ఎప్పుడు కూడా ఆర్మీ చీఫ్ నుంచి ఆదేశాలు వస్తే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. వాళ్ళందరూ కూడా భారత సైన్యానికి సపోర్టుగా భారత సైన్యానికి వచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో వాళ్ళు అందించడానికి రెడీగా ఉండాలని వాళ్ళకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఎప్పుడు కానీ టెరిటోరియల్ ఆర్మీ చీఫ్ పిలిచిన వెంటనే ఆ పిలుపు అందుకొని టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు కూడా రావాలి. మొత్తం దీంట్లో 50,000 మంది మన టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సేవలు కూడా మనం వినియోగించుకొని ఇంకా మన బలాన్ని పెంచుకునే దిశలోగా వెళ్లేందుకు కేంద్రం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఇదే దాంట్లో టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన దాంట్లో మా యొక్క మాజీ క్రికెటర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. MS ధోని కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, అదేవిధంగా కపిల్ దేవ్ కానీ వీళ్ళు కూడా ఆ టెరిటోరియల్ ఆర్మీ కిందికే వస్తారు. కాబట్టి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకోవాలి అనే దాన్ని చేస్తున్న క్రమం లోపల వాళ్ళు కూడా ఏదైతే మాజీ సైనికులు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దాంట్లో ఉన్నటువంటి టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది గిట అయితే యుద్ధంకు మేము గిట సిద్ధం అంటూ వాళ్ళు గిట ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.